Recording in progress. సో గైస్ ప్రెజెంట్ వాల్యూ టు ఫ్యూచర్ వాల్యూ టు ప్రెజెంట్ వాల్యూ చూసాం కదా. ఒకసారి ట్రై చేస్తారా? చూద్దాం ఎంతవరకు గుర్తున్నాయో. ఈరోజు 1000 రూపీస్ 5 ఇయర్స్ తర్వాత 20% ఇంట్రెస్ట్ రేట్ ఉంటే ఎంత వాల్యూ అవుతుంది? ఎస్ ఆన్సర్ 240088. మిగతా వాళ్ళకి వచ్చిందా? కన్ఫర్మ్ చేయాలి, ఇంకా చాలా మంది ఆన్సర్ రాలేదు. కార్తీక్, గోపికృష్ణ. గోపి, వేర్ ఈజ్ యువర్ క్యాలిక్యులేటర్? రాదు. తెచ్చుకోవాలండి ఎవరితో ఉంటే. ఉన్నారా స్టూడెంట్స్ ఎవరైనా? తెచ్చుకోవాలి. క్యాలిక్యులేటర్ లేకుండా ఎఫ్ఎం వర్క్ అవ్వదు, ఓన్గా చేయాలి. బెంచ్ కోరు కూర్చోండి, బెటర్ అడ్వైస్. బెంచ్ కోరు కూర్చోండి. పక్కన ఉంటే డిస్కస్ చేస్తారు, మీరు డిస్కస్ చేయకూడదు. పని ఇక్కడికి వచ్చే నా ముందు నాకు కనబడాలి. నువ్వు బాగా నువ్వు అందరికి హెల్ప్ చేస్తున్నావు అని తెలిసింది. చేయకూడదు క్యామ్లు అవి. గైస్ ఆన్లైన్ ఎస్. సో 2488. సో క్యాలిక్యులేటర్లు ఎలా చేశారు? 1 + 20%, నథింగ్ బట్ 1.2 ఇంటూ ఈక్వల్ టు ఎలా, ఎన్ని టైమ్స్? 3 టైమ్స్. నథింగ్ బట్ ఈక్వల్ టు ఫస్ట్ టైం ప్రెస్ చేసిన తర్వాత మరి 3 టైమ్స్ ప్రెస్ చేస్తే 5th ఇయర్ వస్తుంది, ఇంటూ 1000. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఒకవేళ ఇదే 1000 రూపీస్ 5 ఇయర్స్ తర్వాత వాల్యూ అయితే ఈరోజు వాల్యూ ఎంత కావాలి? 20%. ఫ్యూచర్ నుంచి ప్రజెంట్కి తీసుకుంటారండి. ఫ్యూచర్ నుంచి ప్రజెంట్కి తీసుకురండి. 402 402 482 402 482 401.87, నథింగ్ బట్ 402 482. సో గైస్ ఎలా చేశారు? 1/1.2 ఈక్వల్ టు ఈక్వల్ టు ఈక్వల్ టు ఈక్వల్ టు ఎనీ టైమ్స్? 3 టైమ్సా 5 టైమ్స్? ఇప్పుడు 5 టైమ్స్. ఇప్పుడు సో 5 టైమ్స్ వచ్చిన వాల్యూతో ఇంటూ 1000 చేస్తే అరౌండ్ 402 వస్తుంది. అది రైట్ ఆన్సర్. ఒకసారి చేయండి. 402 రాలేదు మీకు? 402 వచ్చిందా? కాదు కదా, 402 కాదు కదా మీకు వచ్చింది. 1/1.2. 1.2 ఎందుకు వేస్తున్నాం? 1 + 20%. కరెక్టా? డిస్కౌంటింగ్ కాబట్టి 1/1 + 20%. గైస్ మీరు నాకు ఆన్సర్స్ చెప్పాలి. గోపి ఇటు సైడ్ జరగండి, క్లియర్గా కనబడించండి నాకు. ఇక్కడికి వచ్చేసే గోపి, ఇక్కడికి వచ్చేసే. ఆన్సర్స్ ఇవి రాకపోతే ఎఫ్ఎం ముందుకు వెళ్ళలేరు. ట్రై చేయాలి ఇప్పుడే. వన్ డివైడ్ బై 1.2 ఎంత వచ్చింది? ఫస్ట్ చెప్పండి వాల్యూ నాకు. ఇండివిజువల్గా చేయాలి, ఇండివిజువల్గా చేస్తేనే.
సో ఇప్పుడు 1 డివైడెడ్ బై 1.2 వేశారు కరెక్టా? ఫస్ట్ ఎంత వచ్చింది అది 833. ఇదేంటి 20% దగ్గర ఫస్ట్ ఇయర్కి డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ కరెక్టా? అగైన్ ఈక్వల్ టు ప్రెస్ చేశారు, ఎంత వస్తుంది 6944. ఇది సెకండ్ ఇయర్కి డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అట్ ది రేట్ ఆఫ్ 20%. అగైన్ ఈక్వల్ టు ప్రెస్ చేశారు 5787. దిస్ ఇస్ వాట్ థర్డ్ ఇయర్ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్. అగైన్ ఈక్వల్ టు 4822. అగైన్ ఈక్వల్ టు 4018. అంటే మనకి కావాల్సింది ఇదే కదా, ఫిఫ్త్ ఇయర్కి డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ఎంత అనేది. కాబట్టి ఫిఫ్త్ ఇయర్ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ మన వాల్యూ ఎంత 1000 రూపీస్ ఇంటూ 1000 వేస్తే ఆ 1000 అనేది ఈ ఇయర్కి డిస్కౌంటింగ్ అయిపోతుంది. 402 పాయింట్ సంథింగ్ 401 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఇజ్ ఇట్ క్లియర్? మరి చెప్పాలి ఆన్సర్ ఇప్పుడు మీరే. 30% దగ్గర 6 ఇయర్స్కి, అంటే 6 ఇయర్స్ తర్వాత నా దగ్గర ఉన్న వాల్యూ 20,000 అయితే ఈరోజు వాల్యూ ఎంత? మీరు జస్ట్ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోండి, ఆన్సర్ చెప్పొద్దు, నేను అడుగుతాను, వాళ్ళు చెప్పండి. జస్ట్ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోండి చాలు. మీరు ఇక్కడ ఏదో ఒకటి లిప్సింగ్ ఇచ్చి నన్ను ఇంప్రెస్ చేయడం వల్ల యూజ్ ఉండదు. ట్రస్ట్ మీ, ఎఫ్ఎం వర్క్ అవ్వాలంటే ఫస్ట్ ఈ పాయింట్స్ తెలిస్తేనే వర్క్ అవుతుంది. ఎంత పవన్? 4143 సంథింగ్. శివానంద్ 4143. శ్రీకాంత్ సేమ్. కార్తీక్ చేయాలి, త్వరగా చేయాలి, పర్లేదు మెల్లగానే చేయండి, ఆన్సర్ వస్తే చాలు. (4143) ఎలా చేస్తాం? 1 డివైడెడ్ బై 1.3 అలా ఎన్ని టైమ్స్ ఈక్వల్ టు ప్రెస్ చేయాలి? 6 టైమ్స్ ఇంటూ 20,000. గైస్ ఎవరికైనా డౌట్ ఉందా? ఈ పాయింట్స్ ఇంకా డౌట్ లేవు అంటే నేను అడ్వాన్స్డ్ వర్షన్కి వెళ్ళిపోతున్నాను. మీరు ఒకసారి కన్ఫర్మ్ చేస్తే ఇంకా అడ్వాన్స్డ్ వర్షన్కి వెళ్ళిపోతా ఆన్లైన్. ఎవరికేమైనా డౌట్ ఉందా ఈ పాయింట్స్? ఇంకా ఎవరికైనా ఆన్సర్స్ రావట్లేదా అవి? ఆన్లైన్ వాళ్ళు పూజిత, నమ్రత, జ్యోతి, ప్రావీణ్య, కార్తీక్, శివ, లిఖిత, ఐ థింక్ క్లియర్. సో మీరు అది క్లియర్ అంటే నేను నెక్స్ట్ స్టెప్ మూవ్ ఫార్వర్డ్ అవుతాను. ఎస్. వాట్ అబౌట్ పూజిత? పూజిత న్యూ జాయినా మీరు? పూజిత నాకు కాల్ చేస్తారా మీరు ఇందాక ఎప్పుడైనా? ఒకసారి నాకు తర్వాత మెసేజ్ చేయండి, ఓకేనా? క్లాస్ అయిన తర్వాత ఒకసారి మెసేజ్. ఎస్, ఓకే. ఎస్, ఇంతవరకు మనం ఏం చేసామంటే, జాగ్రత్తగా వినండి. గోపి వచ్చిందా? క్యాలిక్యులేటర్ తీసుకొని 0 చేయండి ఫస్ట్. 0 చేస్తారా? మనకు కావాల్సింది ఎంత? 30% దగ్గర కదా. 30% ఎంత? 1/30%, నథింగ్ బట్ 1/1.3. ఫస్ట్ క్యాలిక్యులేటర్లో 1 డివైడ్ బై 1.3 వేయండి, ఈక్వల్ టు ప్రెస్ చేయండి. మనకి ఎన్ని ఇయర్స్ కావాలా? 6 ఇయర్స్, కాబట్టి ఇంకా 5 టైమ్స్ ఈక్వల్ టు ప్రెస్ చేయండి. చేశారా? ఎంత వచ్చింది వాల్యూ? 0.2071 ఇంటూ 20,000. ఎంత వచ్చింది? 4143. సో అందుకనే క్యాలిక్యులేటర్ యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. కాన్సెప్ట్స్ విన్నంత ఈజీ కాదు ఇది, ప్రాక్టీస్ లేకపోతే ఆన్సర్స్ రావు, ఓకేనా? సో మీరు అంతా క్లియర్ అంటే వీ కెన్ మూవ్ ఫార్వర్డ్. లాస్ట్ 1 మినిట్ టైం ఇస్తాం గైస్. ఆన్లైన్ వాళ్ళు కూడా ఒకసారి కన్ఫర్మ్ చేసి చెప్పేసేయండి, వాల్యూస్ని ఐడెంటిఫై చేయగలుగుతున్నారా, చేయట్లేదా? వెయిట్ ఫర్ 1 మినిట్. మీరు త్వరగా ఒకసారి కన్ఫర్మ్ చేస్తే నెక్స్ట్ కాన్సెప్ట్కి మూవ్ ఆన్ అవుతాను నేను. ఫ్యూచర్ వాల్యూనా? ఇప్పుడు ఇదే వాల్యూస్ నాకు 6 ఇయర్, ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ 20,000. 6 ఇయర్స్ తర్వాత ఎంత అవుతుందో తెలియాలి నాకు. అప్పుడు ఏం చేస్తాం? 1 + 30%. ఎంత వస్తుంది? 1.3, కరెక్టా?
సింపుల్గా క్యాలిక్యులేటర్లో 1.3 ఇంటూ ఈక్వల్ టు ప్రెస్ చేయండి. అది 2 టైమ్స్ అయినట్టు. మనకి ఎన్ని ఇయర్స్ కావాలి అంటే ఇంకా ఎన్ని టైమ్స్ ఈక్వల్ టు ప్రెస్ చేయాలి? 4 టైమ్స్ ప్రెస్ చేయండి. 4.82 ఇంటూ ఎంత మనకి వాల్యూ? 20,000. 9650 ఇస్ ద ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ప్రజెంట్ 20,000. క్లారిటీ వస్తుందా? 96,000 9650 ఓకే. సో క్లారిటీ వస్తుంది కదా అయితే. డన్. ఇప్పుడు నాకు కావాల్సిన పాయింట్ ఏంటి అంటే నేను ఏదో సమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నాను ఒక మిషనరీలో, ఒక మిషన్లో ఏదో సమ్ అమౌంట్ అంటే ఒక ప్రాజెక్ట్లో ఏదో సమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళు నాకు ఇస్తున్న రిటర్న్ ఏంటి అంటే ఫస్ట్ ఇయర్లో 10,000 రూపీస్ రిటర్న్ ఇస్తారు. లైక్ ఒక స్కీమ్ అనుకోండి, ఇప్పుడు 1 lakh ఇస్తున్నాను వాళ్ళకు, వాళ్ళు నాకు ఫస్ట్ ఇయర్లో 10,000 రిటర్న్ ఇస్తారు. సెకండ్ ఇయర్లో 20,000 రిటర్న్ ఇస్తున్నారు. థర్డ్ ఇయర్లో 30,000 రిటర్న్ ఇస్తున్నారు. ఫోర్త్ ఇయర్లో 40,000 రిటర్న్ ఇస్తున్నారు. ఇది సినారియో. ఓకేనా? నేను ఒక స్కీమ్లో 1 lakh ఇన్వెస్ట్ చేస్తుంటే వాళ్ళు నాకు నెక్స్ట్ 4 yearsలో ఈ రిటర్న్ ఇస్తున్నారు. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే జనరల్గా థింక్ చేయండి వితౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ టైం వాల్యూ ఆఫ్ మనీ. నేను ఇన్వెస్ట్ చేస్తున్నది ఎంత? 1 lakh. నాకు వస్తున్న రిటర్న్ ఎంత? 30 1 lakh వస్తుందా? 5 years తీసుకుందాం. 5 yearsలో మరి 50,000 ఇస్తున్నారు నాకు. 50 వద్దు, 30 తీసుకుందాం. నాకు రిటర్న్ ఎంత వస్తుంది ఇప్పుడు? 1,30,000. సో జనరల్ కన్సెప్షన్ ఏంటి? 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 1,30,000 వస్తుంది. నథింగ్ బట్ 30,000 ప్రాఫిట్ వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు ఇన్వెస్ట్. కరెక్టా? ఈ ప్రాజెక్ట్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనే డిసిషన్ తీసేసుకుంటాం. ఖచ్చితంగా 30,000 రిటర్న్ వస్తుంది కదా అని చెప్పేసి. నా జాగ్రత్తగా థింక్ చేయండి. మనం ఇక్కడ తీసుకున్న వాల్యూస్ వితౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ టైం వాల్యూ ఆఫ్ మనీ. మనం టైం వాల్యూ ఆఫ్ మనీ కన్సిడర్ చేయాలి కదా. 5th ఇయర్లో మనకు వచ్చే 30,000 వాల్యూ 30,000 కాదు. 4th ఇయర్లో మనకు వచ్చే 40,000 వాల్యూ 40,000 కాదు. అలాగే 30, 20, 10 ఖచ్చితంగా వాల్యూస్ కాదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్తో డిస్కౌంటింగ్ చేయాలి. లెట్ us assume డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అట్ ద రేట్ ఆఫ్ 10%. డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అట్ ద రేట్ ఆఫ్ 10%. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు మనం ఏదైతే ఇయర్లో ఇన్వెస్ట్ చేసామో దాన్ని ఫినాన్షియల్లో ఇయర్ 0 అని రిప్రజెంట్ చేస్తాం. మనం ఏ రోజైతే ఇన్వెస్ట్ చేస్తామో ఆ ఇయర్ని ఏమని రిప్రజెంట్ చేస్తాం? ఇయర్ 0. ఇయర్ 1కి ఎంత వస్తుంది మనకు? 10,000 వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. 10,000 ఎప్పుడు వస్తుంది? ఇయర్ 1లో ఎప్పుడు? స్టార్టింగా ఎండింగా? మధ్యలో ఎప్పుడైనా రావచ్చు. వీ ఆల్వేస్ టేక్ అజంప్షన్ యాజ్ ద ఎండింగ్ ఆఫ్ ద లాస్ట్ డే. అంటే ఈ రోజు ఇయర్ ఎండింగ్ అయితే ఈరోజు సాయంత్రం నాకు వస్తుంది 10,000. క్లారిటీ వస్తుందా? ఎఫ్ఎంలో ఏమీ చెప్పలేదని దాని మీనింగ్ ఏంటి? ఎండ్ ఆఫ్ ద ఇయర్ యు ఆర్ రిసీవింగ్ ద పేమెంట్. సో ఇయర్ 1కి ఎండింగ్ రోజున మీకు వస్తుంది వాల్యూ. ఈ రోజు ఇన్వెస్ట్ చేస్తే ఎప్పుడు రిటర్న్ వస్తుంది మీకు? ఆఫ్టర్ 1 year రిటర్న్ వస్తుంది. ఆ పాయింట్ క్లారిటీ వస్తుందా? అంటే 1 year తర్వాత వచ్చే వాల్యూ ఈ రోజు ఎంత ఉందో చూడాలి మనం. ఏం చేస్తాం? సింపుల్గా 1 year డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయండి. సో 10% దగ్గర 1 year డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ఎంత ఎలా వస్తుంది? 1/1.1 ఎంత వస్తుంది? 0.909 అంటే ఎంత వస్తుంది వాల్యూ? 9,090. అంటే 1 year తర్వాత మీకు వచ్చే 10,000 వాల్యూ ఎంత? ఓన్లీ 9,090 రూపీస్. సెకండ్ ఇయర్ ఎంత వాల్యూ వస్తుంది? 20,000. మరి దాని డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ఎంత? గైస్ మీరు క్యాలిక్యులేటర్ని మరి 0 చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు 1/1.1 అని ప్రెస్ చేసి ఈక్వల్ టు ప్రెస్ చేశారా? 909 వచ్చింది. అది అలాగే సేవ్ చేసి అలాగే ఉంచుకొని ఇంకోసారి ఈక్వల్ టు ప్రెస్ చేయండి. 0.826 ఎంత వస్తుంది ఇప్పుడు? 20,000 ఇంటూ 0.826 16,528. గైస్ ఇప్పుడు నేను చెప్పే ప్రతి ప్రాబ్లం కూడా నోట్స్లో నోట్ డౌన్ చేసుకోండి సో దట్ మీకు క్లారిటీ ఉంటుంది రివిజన్ చేయడానికి. సేమ్ అలాగే నెక్స్ట్ ఇంకోసారి ఈక్వల్ టు ప్రెస్ చేయండి క్యాలిక్యులేటర్లో. ఫస్ట్ చూడండి, నేను టైం ఇస్తాను. థర్డ్ టైం ఈక్వల్ టు ప్రెస్ చేయండి. 0.75 అది అలాగే ఉండండి. అగైన్ ఈక్వల్ టు ప్రెస్ చేయండి. 68
30 అగైన్ ఈక్వల్ టు ప్రెస్ చేయండి 6209. దీస్ ఆర్ ద డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్స్ కరెక్టా. థర్డ్ ఇయర్కి మల్టిప్లై చేయండి 30,000 ఇంటూ 0.751. ఇప్పుడు 0 చేసేసి 30,000 చేయండి 22,530. ఫోర్త్ ఇయర్కి 27,320. లాస్ట్ ఇయర్ 18,627. Add all these values. $90. ఓకేనా. సో గైస్ ఇప్పుడు వాళ్ళు చెప్పిన క్యాలిక్యులేషన్స్ ప్రకారం మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే 1 lakh వాళ్ళు ఇచ్చే మీరు ఇన్వెస్ట్ చేసేదేమో 1 lakh. ఇప్పుడు వాళ్ళు రిటర్న్ ఇచ్చేది ఎంత మీకు 94,095 రూపీస్ ఆఫ్టర్ 5 years తర్వాత. మరి ఇన్వెస్ట్ చేయాలా వద్దా? చేయకూడదు. ఎందుకు ఇన్వెస్ట్ చేయకూడదు? మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన 1 lakh మీ చేతికి వచ్చే రిటర్న్ ఎంత అయిపోతుంది మాక్సిమం ఈ రోజుకి 95,000. మీనింగ్ ఏంటంటే ఈ రోజు 1 lakh ఇస్తున్నానా, ఒకవేళ ఈ రోజే నేను రిటర్న్స్ అన్ని తీసుకుంటే ఫ్యూచర్ వాల్యూస్ అన్ని కూడా ఈ రోజుకి రిటర్న్గా కన్సిడర్ చేస్తే నా నెట్ వాల్యూ ఎంత వస్తుంది? ఓన్లీ 94,000 వస్తుంది. అలాంటప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయొచ్చా? చేయకూడదు. మనం టైం వాల్యూ ఆఫ్ మనీ కన్సిడర్ చేయకపోతే ఏమనుకున్నాము? 30,000 రిటర్న్ వస్తుంది కదా అనుకున్నాం. అది రిటర్న్ వస్తుందా? రాదు. ఎంత వస్తుంది? ఓన్లీ మీకు 94,095 రూపీసే వస్తుంది. దిస్ ఈజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ టైం వాల్యూ ఆఫ్ మనీ. మీరు ఇప్పుడు ఇంకో దీన్ని క్లియర్గా అనలైజ్ చేయడం నేర్చుకోవాలి. క్లియర్గా అనలైజ్ చేయాలి. ఏం చేస్తున్నాను? ఫస్ట్ నాకు ఇయర్ 1లో రిటర్న్ ఎంత వస్తుందో చూస్తున్నాను. ఇయర్ 1 డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తున్నాను. అగైన్ ఈక్వల్ టు ప్రెస్ చేస్తే ఇయర్ 2 డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ వస్తుంది. అగైన్ ఈక్వల్ టు ప్రెస్ చేస్తే ఇయర్ 3 డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్, ఇయర్ 4, ఇయర్ 5. అలా ఓవరాల్గా ఎంత అమౌంట్ వస్తుందో నేను డిస్కౌంటింగ్ చేసి చూసాను. ఫస్ట్ ఇది ఒకసారి నోట్ డౌన్ చేయండి. నేను ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను, మీరు ట్రై చేయాలి. మీరు ఖచ్చితంగా 1 hour క్లాస్ విని ఖచ్చితంగా దాన్ని 1 hour దాన్ని స్పెండ్ చేస్తే మాత్రమే ఇది ఈజీ అవుతుంది. బట్ ట్రస్ట్ మీ, దిస్ ఈజ్ నథింగ్. మీరు ఎఫ్ఎం వన్స్ కాన్సెప్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ కాన్సెప్ట్ అసలు అంటే ఎంత ఈజీనా అనిపిస్తుంది. బట్ స్టార్టింగ్లో మాత్రం టైం ఇన్వెస్ట్ చేయాలి, అప్పుడు మాత్రం ఈజీ అవుతుంది. ఇఫ్ యు ఆర్ డన్, నేను ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను, మీరు చెప్పాలి యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది. సింపుల్గా అనిపిస్తుంది. ఇది అలవాటు ఉంది కాబట్టి ఆల్రెడీ సింపుల్గా అనిపిస్తుంది. బట్ నో నీట్ టు వరీ, చాలా ఈజీ. అందరికీ కూడా అదే ఒపీనియన్ వచ్చేస్తుంది. సో గైస్, ఇయర్ 1 20,000, ఇయర్ 2 40,000, ఇయర్ 3 70,000, ఇయర్ 4 90,000, ఇయర్ 5 10,000. ఇలా నాకు రిటర్న్స్ వస్తున్నాయి 5 years. నెక్స్ట్ 5 years నాకు ఇలా రిటర్న్స్ వస్తుంది. డిస్కౌంటింగ్ రేట్ అట్ ది రేట్ ఆఫ్ 15%. ఈరోజు వాల్యూ ఎంతో కావాలి నాకు. ఈ నెక్స్ట్ 5 yearsలో వచ్చే రిటర్న్స్ ఈరోజు వాల్యూ ఎంతో కావాలి. జస్ట్ మీరు క్యాలిక్యులేట్ చేసి పక్కన పెట్టండి. ఆన్సర్ ఎవరు చెప్పొద్దు, నేను అడుగుతాను.
సో మీరు ఆన్సర్ చేయలేకపోతారంటే యూ షుడ్ నో ద రీజన్. అందరికి వచ్చింది కదా నాకు కూడా వచ్చేసినట్టే అని అజంప్షన్ తీసుకోవద్దు. నేను అడుగుతాను, జస్ట్ ట్రై చేయండి. 5 ఇయర్స్ మీకు ఇలా రిటర్న్స్ వస్తున్నాయి. ఆ టోటల్ 5 ఇయర్స్ వాల్యూ ఈ రోజు ఎంత నాకు కావాలి, ప్రజెంట్ వాల్యూ. దర్శిత్, వాట్ ఈస్ ద ఆన్సర్? వాట్ ఈస్ ద ప్రెజెంట్ వాల్యూ, దర్శిత్? ఓకే. ధీరజ్? సో మీరు క్యాలిక్యులేటర్లో ఏదైనా పాయింట్ కన్ఫ్యూజ్ అవుతున్నారంటే ఒకే ఒక రీజన్, మీరు లాస్ట్ 2 డేస్ జరిగిన క్లాసెస్ ప్రాక్టీస్ చేయలేదు. అంటే లాస్ట్ క్లాస్ ముఖ్యంగా ఏదైతే లాస్ట్ క్లాస్ జరిగిందో సాటర్డే, ఆ క్లాస్ మీరు ప్రాక్టీస్ చేయలేదు అంటే ఈరోజు క్యాలిక్యులేటర్ మూవ్ ఆన్ అవుతుంది, మీకు అసలు ముందుకు కూడా వెళ్ళదు. సో ప్రాక్టీస్ చేసింటే వస్తుంది. ఖచ్చితంగా మీరు అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తే మాత్రమే ఈజీ అవుతుంది ఇది. సో ఎలా చేయాలి? ఫస్ట్ ఇయర్ నాకు 20,000 వచ్చింది, 15% దగ్గర డిస్కౌంటింగ్ రేట్ కావాలి. ఎలా వస్తుంది? అందరూ 0 చేసుకోండి. 1 డివైడెడ్ బై 1.15 కరెక్టా? ఎంత వస్తుంది వాల్యూ అది? 0.8695 అగైన్ ఈక్వల్ టు. గైస్ అందరు రెస్పాండ్ అవ్వండి. ఫస్ట్ క్యాలిక్యులేటర్ మాత్రమే యూజ్ చేయండి, ఏం రాయొద్దు. అందరు ఆన్సర్స్ ఇవ్వండి ఫస్ట్ నాకు. 0.7561 ఈక్వల్ టు అగైన్ గోపీకృష్ణ ఫస్ట్ ఈక్వల్ టు ప్రెస్ చేయండి. ఫస్ట్ క్యాలిక్యులేటర్ యూజ్ టైం ఇస్తాను నేను. ఎంత వచ్చింది వాల్యూ? 65 అగైన్ ఈక్వల్ టు 0.5717 అగైన్ ఈక్వల్ టు 4971. ఇవన్నీ మల్టిప్లై చేసి టోటల్ వాల్యూ చెప్పండి ఇప్పుడు. ఎంత పవన్? 3,082,83 సేమ్ వచ్చిందా? సో రాని వాళ్ళు ట్రై చేయండి త్వరగా. టోటల్ వాల్యూ 70,000. శివకుమార్ చూసుకోవాలి, కరెక్ట్ ఆన్సర్ కాదు. శివకుమార్ చూసుకోండి ఒకసారి. మీకు బోర్ కొట్టినా సరే కొంతమందికి ఖచ్చితంగా ఇది వచ్చేంత వరకు నేను నెక్స్ట్ కాన్సెప్ట్కి మూవ్ ఆన్ అవును. ఎందుకంటే మన ఎఫ్ఎం అంతా ఇప్పుడు నేర్చుకున్న కాన్సెప్ట్ మీద డిపెండ్ అవుతుంది. ఏం పవనా కదా? లేకుంటే ఎఫ్ఎం వస్తుందా? సగం చాప్టర్స్ అర్థం కావు. ధీరజ్ వచ్చిందా? దర్శిత్?
వాల్యూస్ లెఫ్ట్ 50 ఓకే. లెఫ్ట్ గైస్ ఈ చిన్న అమౌంట్ని వరి అవ్వద్దు, ఎందుకంటే కొంతమంది ఎలా తీసుకుంటారంటే ఈ పాయింట్ తర్వాత మేబీ క్యాలిక్యులేటర్లో ఉన్న ఎంటైర్ వాల్యూ తీసుకుంటారు, దానివల్ల చేంజ్ అవుతుంది. ఈ చిన్న చిన్న అమౌంట్స్ ఏం వరి అవ్వద్దు, నో నీడ్ టు వరీ. సో మ్యాక్సిమం అందరిది 1,50,000 సంథింగ్ వచ్చింది. ఎస్, కరెక్ట్ ఆన్సర్. ఎస్ కార్తిక్, ఎస్ పర్ఫెక్ట్. వచ్చిందా అందరికి షూరా? సో గైస్ దిస్ ఈస్ ద లాస్ట్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్, ఖచ్చితంగా మీరు ట్రై చేయాలి. శ్రీకాంత్ వచ్చిందా? ఫస్ట్ ఇయర్ 10,000, సెకండ్ ఇయర్ 40,000, థర్డ్ ఇయర్ 70,000, ఫోర్త్ ఇయర్ 90,000, ఫిఫ్త్ ఇయర్ 2,000 ఓన్లీ. Now rate is 35%, weight rate is 9%, then calculate the present value. ఇవన్నీ కూడా ఫ్యూచర్ వాల్యూస్, కరెక్టా? ఫ్యూచర్లో ఫస్ట్ ఇయర్కి, సెకండ్ ఇయర్కి, థర్డ్ ఇయర్కి, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్కి వచ్చే వాల్యూ ఇవన్నీ ఏం చేయాలి? ఇప్పుడు మనము ఇయర్ 0 కన్వర్ట్ చేయాలి. ఇయర్ 0 అంటే ఏంటి? ప్రెజెంట్ వాల్యూ. సో నౌ ఐ నీడ్ ప్రెజెంట్ వాల్యూ 9%. %9 5 ఇయర్స్కి కదా. అలా చేస్తాం సింపుల్గా. 1 divided by 1.09. 1.9 తీసుకుంటే ఏం మీనింగ్? 90%. 1.09 ఈక్వల్ టు ప్రెస్ చేయండి, ఫస్ట్ ఇయర్ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ వస్తుంది. అగైన్ ఈక్వల్ టు సెకండ్ ఇయర్, అగైన్ ఈక్వల్ టు థర్డ్ ఇయర్. అదే నా డౌట్, 0.9 తీసుకోవాలా 9 తీసుకోవాలని, అంతే కదా. 0.9, అందుకని less than 10% ఇచ్చాను ఈసారి. 35 స్ట్రైక్ ఆఫ్ చేసి 9 ఇవ్వడానికి మెయిన్ రీజన్ అదే. చాలా మంది 1.9%, 1.9 అని తీసుకుంటారు. 1.9 కాదు, 1.09. Question Pawan. Fourth is 90,000. గైస్ ట్రై చేయండి, ఎవరికైనా ఈ వాల్యూ మ్యాచ్ అవ్వకపోతే చెప్పండి. బికాజ్ ఒకవేళ మ్యాచ్ అవ్వలేదు అంటే మిస్టేక్ ఉన్నది మీరే రిలీజ్ అవ్వాలి. నేను ప్రతి ఒక్కరికి మరి అడగలేను కదా, కరెక్ట్ వచ్చిందా, కరెక్ట్ వచ్చిందా, కరెక్ట్ వచ్చిందా అని. ఏదైనా రాంగ్ అంటే చెప్పండి, ఎక్కడ రాంగ్ అయిందో చూద్దాం. మేబీ ఈ వాల్యూ కూడా రాంగ్ అయ్యి ఉండొచ్చేమో, ఇదే కరెక్ట్ వాల్యూ అని కాదు. మీరు కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలి.
1,60,941, 1,69,961 ఆల్మోస్ట్ వచ్చాయి అందరివి. వాట్ అబౌట్ యూ? కార్తీక్ ఎంత వచ్చింది? Hmm? 1,619 పర్ఫెక్ట్. లాస్ట్ వేరియేషన్ వదిలేసేయండి, ఆ రౌండింగ్ ఫిగర్స్ ఏం కాదు. అరౌండ్ 1,61,000 సంథింగ్ వచ్చి ఉండాలి. ఎస్, ఓకే. 60,000 పర్లేదు, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది. నో నీడ్ టు వరీ, జస్ట్ వాల్యూస్ చేంజ్ అయ్యి ఉండొచ్చు. జస్ట్ జాగ్రత్తగా వినండి. నేను చేసింది ఏంటి అంటే, నాకు ఫస్ట్ ఇయర్లో వచ్చే అమౌంట్ ఈ రోజుకి వాల్యూ ఎంత ఉంటుంది డిస్కౌంటింగ్ చేశాను. నాకు సెకండ్ ఇయర్లో వచ్చే 40,000ని ఈ రోజు తీసుకుంటే ఎంత వస్తుందో డిస్కౌంటింగ్ చేశాను. నాకు థర్డ్ ఇయర్లో వచ్చే 70,000ని ఈ రోజుకి డిస్కౌంటింగ్ చేస్తే ఎంత వాల్యూ వస్తుందో ఐడెంటిఫై చేశాను. ఇది ఇలా ఏమంటామంటే వీటిని అన్ఈవెన్ క్యాష్ ఫ్లోస్ అంటాం. అన్ఈవెన్ క్యాష్ ఫ్లోస్ అంటే ప్రతి ఇయర్ సేమ్ రిటర్న్ వస్తుందా, డిఫరెంట్ రిటర్న్ వస్తుందా? డిఫరెంట్ రిటర్న్ వస్తుంది. కాబట్టి వీటిని అన్ఈవెన్ క్యాష్ ఫ్లోస్ అంటాం. దేర్ ఆర్ ఫ్యూ స్కీమ్స్ వేర్ దే విల్ ప్రొవైడ్ సేమ్ రిటర్న్స్ ఎవ్రీ ఇయర్, సేమ్ రిటర్న్స్, నథింగ్ బట్ ఈవెన్ క్యాష్ ఫ్లోస్ అంటాం. ఈవెన్ క్యాష్ ఫ్లోస్ అంటే ఈవెన్ నెంబర్లో వస్తాయి మనకు. ఈవెన్ నెంబర్ మీన్స్ ఇన్ ద సేమ్ నెంబర్. ఫస్ట్ ఇయర్ 10,000 వస్తుంది, సెకండ్ ఇయర్ కూడా 10,000 వస్తుంది, థర్డ్ ఇయర్ ఆల్సో 10,000, ఫోర్త్ ఇయర్ ఆల్సో 10,000. సో ఇలా వచ్చినప్పుడు మనము ఇంతకుముందు చేసిన ప్రాబ్లంలో కాకుండా యాన్యుటీ ఫ్యాక్టర్ని ఐడెంటిఫై చేసి చేయొచ్చు. బట్ బిఫోర్ నోయింగ్ వాట్ ఈజ్ యాన్యుటీ, ఫస్ట్ దీని వాల్యూ ఎంతో చెప్పండి. అట్ 15%. అట్ 15% దీని వాల్యూ ఎంతో చెప్పాలి నాకు ఫస్ట్. 1/1.15 ఈక్వల్ టు ఎంత వస్తుంది వాల్యూ చెప్పండి అది. ఎస్ కార్తిక్, 15% అంటే 1/1.15 0. ఫస్ట్ చెప్పండి, ఆన్సర్ చెప్పండి నాకు. 0.8695 అగైన్ ఈక్వల్ టు 7561 అగైన్ ఈక్వల్ టు 6575 again equal to 5717. Guys, it is always advisable to take 4 digits. After the point, always advisable to take 4 digits. ఎంత వస్తుంది ఇది? 8695, 7561, 6575, 5717. టోటల్ వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి? 78, 549, 548 ఐ థింక్ మనం తీసుకున్న వాల్యూస్. గైస్ ఫస్ట్ నాకు వాల్యూస్ చెప్పండి, కరెక్ట్ అనేది కన్ఫర్మ్ చేసేయండి. వాల్యూ కన్ఫర్మ్ చేసాం కరెక్టేనా? కార్తీక్ ఫస్ట్ వాల్యూ కన్ఫర్మ్ చేయాలి. శివానంద్ ఫస్ట్ ఆన్సర్ కన్ఫర్మ్ చేయండి, కరెక్టేనా అది? చేస్తున్నారా? సరే మీరు చేయండి, చేసి నాకు ఫైనల్ వాల్యూ చెప్పండి. 548, అది 8 వస్తుంది ఇక్కడ, ఎందుకంటే మన 5 + 1 + 5 + 7 18 వస్తుంది కదా. సో 8 సేమ్ ఆన్సరా? 28 548. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంతకుముందు చేసినవన్నీ కూడా అన్ఈవెన్ క్యాష్ ఫ్లోస్, కరెక్టా? ఇప్పుడు ప్రతి ఇయర్ సేమ్ క్యాష్ ఫ్లోస్ వస్తున్నాయి. ఇలాంటప్పుడు మనం ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా షార్ట్ కట్లో కూడా చేయొచ్చు. ఎలా షార్ట్ కట్ చేయాలి సార్ అంటే, ఫస్ట్ మీకు క్లారిటీ రావాలి, ఎందుకు ఆ షార్ట్ కట్ యూస్ చేస్తామో క్లారిటీ రావాలి. ఒకసారి ఈ వాల్యూస్ అన్ని యాడ్ చేయండి నాకు. జస్ట్ 0.8695 ప్లస్ 0.7561 ప్లస్, ఫస్ట్ నుంచి చేయండి. 0.8695 ప్లస్ 0.7561 ప్లస్ 0.6575 ప్లస్ 0.5717 2.8548. కరెక్టా? ఈ వాల్యూ వచ్చిందా? దీనికి ఇంటూ 10,000 చేయండి ఒకసారి, సేమ్ వాల్యూ వస్తుందా? అంటే వీ కెన్ యూజ్ సమ్ షార్ట్ కట్. ఆ షార్ట్ కట్ ఎలా యూజ్ చేయాలంటే,
ఎప్పుడైనా సరే ఈవెన్ క్యాష్ ఫ్లోస్ వస్తున్నాయి అంటే వీ కెన్ యూజ్ యాన్యుటీ ఫ్యాక్టర్ అంటాం. ఇక్కడ ఉన్నది చూడండి, జాగ్రత్త చూడండి, 0.8695ని డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అంటాం. ఓకేనా, 0.8695ని డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అంటాం. 0.7561ని డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అంటాం. అలా అన్ని యాడ్ చేసిన తర్వాత మనకు వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో దీన్ని యాన్యుటీ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అంటాం. యాన్యుటీ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్. క్లారిటీ వస్తుందా? అంటే యాన్యుటీ ఎప్పుడు మాత్రమే యూజ్ చేయాలి? ఎవ్రీ ఇయర్ సేమ్ క్యాష్ ఫ్లోస్ వస్తుంటే మాత్రమే యూజ్ చేయాలి. అది రావడం అవ్వచ్చు, వెళ్ళడం అవ్వచ్చు, ఏదైనా సరే సేమ్ అమౌంట్స్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే దాన్ని యాన్యుటీ ఫ్యాక్టర్ అంటాం. దీన్ని క్యాలిక్యులేటర్లో ఈవెన్ లెస్ దాన్ 20 సెకండ్స్ కూడా చేయొచ్చు. సో ఎలా చేయాలి? జీరో చేసుకుని ఫస్ట్ చెప్తాను. సో మనం నార్మల్గా ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ రావాలంటే ఏం చేయాలి? 1/1.15. కరెక్టా? ప్రెస్ చేయండి ఫస్ట్ దాన్ని. 1/1.15 ఈక్వల్ టు, ఇప్పుడు 0.8695 మీ స్క్రీన్ మీద కనిపిస్తుందా? దీన్ని మనం స్టోర్ చేయాలి ఒక దగ్గర. స్టోర్ చేయాలంటే వీ కెన్ యూస్ ఎం ప్లస్. అగైన్ ఈక్వల్ టు ఎం ప్లస్. ఎన్నిసార్లు అయింది? 2 టైమ్స్. అగైన్ ఈక్వల్ టు ఎం ప్లస్. 3 టైమ్స్ అయింది, మనకి 4 టైమ్స్ కావాలి. అగైన్ ఈక్వల్ టు ఎం ప్లస్. 4 టైమ్స్ అయిందా? ఎంఆర్సీ అని ఉంటుంది, అది ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా 2.8548 వస్తుంది. సో మరీ రిపీట్ చేయనా? మరీ రిపీట్ చేయండి, జీరో చేసుకోండి. గైస్ ఇక్కడ మీరు ఎప్పుడైతే ఎం ప్లస్ ఎం మైనస్ యొక్క పర్పస్ చెప్తాను. ఎం ప్లస్ అంటే స్క్రీన్ మీద ఉన్న వాల్యూని మెమొరీలో స్టోర్ చేయడం. ఎంఆర్సీ అంటే మెమొరీ రీకాల్, ఇంతవరకు మెమొరీలో ఉన్న వాల్యూ అంతా అవుట్పుట్ ఇవ్వమని. ఓకేనా? సో ఎం ప్లస్ మీనింగ్ ఇంతవరకు స్క్రీన్ మీద ఉన్న ప్రతి పాయింట్ని కూడా స్టోర్ చేయమని, యాడ్ చేసి స్టోర్ చేయమని. సో మీరు ఎం ప్లస్ యూస్ చేసిన ప్రతిసారి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ క్యాలిక్యులేటర్స్ ఉంటాయి. నార్మల్ సిటిజన్ క్యాలిక్యులేటర్ ఒకటి, క్యాషియో క్యాలిక్యులేటర్ ఒకటి. సిటిజన్ క్యాలిక్యులేటర్లో ఎం వాల్యూ ఎప్పటికీ స్టోర్ అవుతుంది. వన్స్ మనం జీరో చేసామంటే జీరో అయిపోతుంది. బట్ క్యాషియో క్యాలిక్యులేటర్స్లో పైన ఎం అనే వర్డ్ కనిపిస్తుంటుంది మీకు స్క్రీన్ మీద, అది చూసుకోవాలి మీరు. మీరు ఎం అనే వర్డ్ లేకుండా చేస్తే మాత్రమే క్యాలిక్యులేషన్స్ అనేది పాసిబుల్ అవుతాయి. మీరు స్క్రీన్ మీద ఎం అనే వర్డ్ కనిపిస్తుంది అంటే ఇంతకుముందు ఎప్పుడో చేసిన ఎం ప్లస్ వాల్యూ కూడా ఇప్పుడు అడిగిన వాల్యూకి యాడ్ చేసి వస్తుంది. దీని మీనింగ్ ఏంటి? మీరు ఎం ప్లస్ యూస్ చేస్తున్న ప్రతిసారి ఏం కేర్ తీసుకోవాలి? స్క్రీన్ మీద ఎం లేకుండా చూసుకోవాలి. ఓకేనా? ఎం లేకుండా చూసుకోవాలంటే ఏం చేయాలి? ఎంఆర్సీని 2 టైమ్స్ ప్రెస్ చేయాలి. ఐ హోప్ ఈ పాయింట్స్ చాలా మందికి తెలుసు, బట్ కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఓకేనా? సో అగైన్ ఎం ప్లస్ ఎం మైనస్ని చూసి ఒక ఫార్ములా ట్రై చేయాలి. కాబట్టి మీరు లెట్స్ సే నాకు నెక్స్ట్ 10 ఇయర్స్ 20,000 రిటర్న్ వస్తుంది అట్ ది రేట్ ఆఫ్ 5%. మీరు ఇప్పుడు యాన్యుటీ ఫ్యాక్టర్ని యూస్ చేసి నాకు ఆ వాల్యూ చెప్పండి. అంటే ఫస్ట్ ఏం చేయాలి? ఇప్పుడు మనం క్యాలిక్యులేటర్లో డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్స్ని ఎం ప్లస్ యూస్ చేసుకుంటూ యాన్యుటీ ఫ్యాక్టర్ ఐడెంటిఫై చేయాలి. ఎన్ని ఇయర్స్ కలా? 10 ఇయర్స్కి. లాస్ట్లో ఇంటూ 20,000 వేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ట్రై చేయండి, మీరు ఎలాగైనా ట్రై చేయండి. ఫస్ట్ రాసుకొని ట్రై చేస్తారా లేదా ఓవరాల్గా ట్రై చేస్తారా, మీ ఇష్టం. దర్శన్ పవన్, 1,04,424, 1,54,424, 434, 1,54,434 అంట. ఒకసారి కన్ఫర్మ్ చేయండి, వాల్యూ కరెక్టేనా? కరెక్టేనా వాల్యూ? ట్రై చేయండి, ఇంకా చాలా మందికి రావాలి, ట్రై చేయండి, వెయిట్ చేస్తాను. నో నీడ్ టు వరీ. స్పీడ్ అనిపిస్తే మీరే చెప్పండి ముందుగానే. మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది మీరు ఎక్కడ స్ట్రక్ అవుతున్నారు అనేది.
శ్రీకాంత్ వచ్చిందా? యాన్యుటీ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది? 7.72. సో 7.7217 ఇంటూ 20,000 చేస్తే ఆ వాల్యూ వస్తుంది మీకు. ఆ 7.7217 ఎలా వస్తుంది అనేది పాయింట్. సో రాని వాళ్ళకి నేను చెప్తున్నాను ఎలా ట్రై చేయాలో. 0 చేసుకోండి ఫస్ట్. ఎవరికైతే ఆన్సర్ రాలేదో వాళ్ళు ఒకసారి 0 చేసుకోండి. సో డిస్కౌంటింగ్ అన్నాం కాబట్టి అల్టిమేట్లీ 1/1.05 కరెక్టా? 1 + 5% అంటే 1.05. సో 1/1.05 ఈక్వల్ టు m ప్లస్. అలా 20 టైమ్స్ ప్రెస్ చేయండి. మీరే కౌంట్ చేసుకోవాలి. సారీ 10 టైమ్స్. 10 ఇయర్స్ కదా, 10 ఇయర్స్ మీరే కౌంట్ చేసుకోండి 10 టైమ్స్. సో 10th టైం m ప్లస్ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఫైనల్ వాల్యూ కావాలంటే ఎంఆర్సి ప్లస్ చేయాలి ఖచ్చితంగా. ఎంఆర్సి ప్రెస్ చేయకపోతే మీకు 10th ఇయర్ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ కనిపిస్తుంటుంది. 7.7217 వచ్చింది అందరికి ఇంటూ 20,000. ఇంటూ 20,000. గైస్ ఆన్లైన్ క్లియరా? ఏమైనా డౌట్ ఉంది ఎవరికైనా? 1,54,434. ఎస్. సో గైస్ ఎవరికైనా ఆన్లైన్లో అర్థం కాకపోతే రెస్పాండ్ అవ్వండి, అలాగే ఉండొద్దు. సో కృష్ణ క్లియర్? షూరా? ఎంత వచ్చింది డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్? ఆ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ఓన్లీ డిస్కౌంట్ చేసిన వాల్యూ ఇంటూ 20,000 చేయకన్నా ముందు. 7 పాయింట్ సంథింగ్ అదేనా? షూరా? ఓకే గైస్, ఇక్కడ మీకు టర్మినాలజీ ఇంపార్టెంట్. టర్మినాలజీ కన్ఫ్యూజ్ అవుతున్నారు, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ ఎగ్జాంపుల్లో 10 ఇయర్స్ అనేది లైఫ్. దీన్ని లైఫ్ అంటాం. నంబర్ ఆఫ్ ఇయర్స్ ఎంత అంటాం కదా, లైఫ్. 5% ఏమంటాం? డిస్కౌంటింగ్ రేట్ అంటాం. ఇస్ కాల్డ్ డిస్కౌంటింగ్ రేట్. 20,000 ఇస్ కాల్డ్ క్యాష్ ఇన్ఫ్లో. మనకి క్యాష్ వస్తుంది కదా, క్యాష్ ఇన్ఫ్లో. 20,000 ఇస్ కాల్డ్ క్యాష్ ఇన్ఫ్లో. ఈ 7.7217 ఏమంటాము అంటే యాన్యుటీ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్. ఓన్లీ 1 ఇయర్దే కన్సిడర్ చేస్తే డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్. అలా నంబర్ ఆఫ్ ఇయర్స్ మనం యాడ్ చేసాం కదా, కాబట్టి దాన్ని ఏమంటాం? యాన్యుటీ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్. దీన్ని ఏమంటాం? డిస్కౌంటెడ్ వాల్యూ, డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్. డిస్కౌంటెడ్ వాల్యూ అవ్వచ్చు ఆర్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్. మీరు డిస్కౌంటింగ్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూని డిస్కౌంటింగ్ క్యాష్ ఇన్ఫ్లోస్ అంటారు. ఫస్ట్ ఆ టర్మినాలజీ బాగా ఒకసారి వేస్ట్ చేయండి. టర్మినాలజీ మోస్ట్ ఇంపార్టెంట్. డిస్కౌంటింగ్ క్యాష్ ఇన్ఫ్లోస్కే మీకు ఇంకొక నేమ్ ఉంటుంది, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్. ప్రజెంట్ వాల్యూ, ఫ్యూచర్లో ఉన్న వాల్యూస్ అన్ని కూడా, ఫ్యూచర్లో వచ్చే వాల్యూస్ అన్నిటి కూడా ప్రజెంట్ వాల్యూకి తీసుకొచ్చాం కాబట్టి దాన్ని ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ అని కూడా అంటాం. రెండు ఒకటే. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ అన్న డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ అన్న రెండు కూడా ఒకటే. సో టుమారోతో ఎఫ్ఎం బేసిక్స్ అయిపోతాయి. ఫ్రమ్ డే ఆఫ్టర్ టుమారో వీ విల్ స్టార్ట్ ఎఫ్ఎం మెయిన్ చాప్టర్, వన్ ఆఫ్ ది న్యూ టాపిక్. ఆ టాపిక్ని మనం స్టార్ట్ చేస్తాం. సో టుమారో పార్ట్కి మీరు ఎఫ్ఎం బేసిక్స్ సంబంధించిన ఎక్సెల్ అయిపోవాలి, ఈ పాయింట్స్కి సంబంధించి అన్నీ కూడా. మరి నేను మంత్స్ కాన్సెప్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయను, ఖచ్చితంగా మీరే ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? మ్యాక్సిమం ఫ్రమ్ జనవరి ఫస్ట్ వీక్ మీకు మళ్ళీ 3 అవర్స్ క్లాస్ పడతాయి, 2 అవర్స్ 3 అవర్స్ క్లాసెస్ పడతాయి ఎఫ్ఎం. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా టర్మినాలజీ పరంగా? కొన్ని టర్మినాలజీ సపరేట్గా రాయించేద్దా? రాయించాలా టర్మినాలజీ సపరేట్గా? అవసరం లేదా? అవసరం లేదు. మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ ఆటోమేటిక్గా తెలిసిపోతాయి వర్డ్స్. మరీ స్పెసిఫిక్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నౌ కేస్ 1, కేస్ 2, 2 కేసెస్ ఇస్తున్నా. కేస్ 1 ఫస్ట్ ఇయర్
వెయిట్ ఫస్ట్ చూడండి ఇక్కడ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. సెకండ్ కేస్ 20,000, 20,000, 20,000, 20,000. పవన్ ఆన్సర్ చెప్పొద్దు. ఈ 2 కేసెస్లో యాన్యుటీ ఫ్యాక్టర్కి దేనికి యూజ్ చేయొచ్చు నేను? కేస్ 1కా కేస్ 2కా? ఎందుకు? ప్రతి ఇయర్ కూడా క్యాష్ ఫ్లోస్ సేమ్ ఉన్నాయి కాబట్టి యూ కెన్ యూజ్ ద యాన్యుటీ ఫ్యాక్టర్. కేస్ 1కి మీరు యాన్యుటీ ఫ్యాక్టర్ యూజ్ చేయొచ్చా? మరి ఏది యూజ్ చేయాలి? డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్. ఆ టర్మినాలజీ క్లారిటీ వస్తుందా మీకు? కేస్ 2కి యూ షుడ్ యూజ్ యాన్యుటీ ఫ్యాక్టర్, కేస్ 1కి యూ షుడ్ యూజ్ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్. దెన్ ఫర్ రెండింటికి క్యాలిక్యులేట్ చేయండి అట్ ది రేట్ ఆఫ్ 7%. నాకు డిస్కౌంటింగ్ వాల్యూ కావాలి, ఇప్పుడు డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ కావాలి. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉండాలి దేనికి యాన్యుటీ యూజ్ చేయాలి, దేనికి యాన్యుటీ యూజ్ చేయకూడదు. డూ ఇట్ బై క్యాలిక్యులేటర్, పేపర్ మీద రాసుకొని కాదు. అవసరమైనవి రాసుకోండి, కాదనట్లేదు. లేదు సార్ రెండు ట్రై చేస్తామంటే రెండు ట్రై చేయండి. Yes, I hope clear. So Karthik, ఎంత ఫైనల్ వాల్యూస్ ఫస్ట్ కేస్? 50,231. కేస్ 2 చేయండి. చేయొచ్చు, అది అడ్వాన్స్డ్ వర్షన్, ఇప్పుడే వద్దు. ఫస్ట్ బేసిక్ వరకు రాని, అది కూడా చేయొచ్చు బట్ అడ్వాన్స్డ్ వర్షన్. స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి, ఇప్పుడే అడ్వాన్స్డ్కి వెళ్తే రాదు అది. ఫస్ట్ ఇయర్ ఎలా చేయాలి అప్పుడు? అందరికి కాదు, మీరు వినాల్సిన అవసరం లేదు. మీకు ఫస్ట్ 10,000 10,000 10,000కి కన్సిడర్ చేయాలి. తర్వాత సెకండ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ యాన్యుటీ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్తో మరి 10,000 10,000ని మల్టిప్లై చేయాలి, అప్పుడు వస్తుంది. చేయొచ్చు అట్లా కూడా, బట్ అది వద్దు ఇప్పుడే. $3,231, కేస్ 2 $7,744. ఐ హోప్ అందరికీ వచ్చినట్లయితే ఇవి. దానివల్ల ఖచ్చితంగా ఇంకోసారి ప్రాక్టీస్ చేయాలి, అవసరమైతే ఇంకోసారి క్లాస్ వినండి, ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. టుమారో ఎఫ్ఎం బేసిక్స్ అయిపోతుంది. ఇదంతా 67,744. సో గైస్ నేను 2 minutes వెయిట్ చేస్తాను. ఫస్ట్ ఎవరైనా అర్థం కాకపోతే ఏమైనా పాయింట్స్ వస్తారు అడగండి, అదర్వైజ్
మన మెటీరియల్ ఓపెన్ చేసి కొన్ని చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి సాల్వ్ చేద్దాం. సో గైస్ ఐ థింక్ క్లియర్. ఎవరికి డౌట్ లేవనుకుంటున్నా? ఎస్. ఓపెన్ యువర్ మెటీరియల్. ప్రజెంట్ వాల్యూ అయిపోయింది. యాన్యుటీ ఫ్యాక్టర్. సో యాన్యుటీ, ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ. మనకి ఇంకో సినారియో కూడా ఉంది. ఇప్పుడు నేను ఎవ్రీ ఇయర్ ఇప్పుడు 10,000 నేను ఇన్వెస్ట్ చేస్తాను. ఫస్ట్ ఇయర్ 10,000, సెకండ్ ఇయర్ 20,000 ఇన్వెస్ట్ చేస్తాను, థర్డ్ ఇయర్ 30,000 ఇన్వెస్ట్ చేస్తాను అట్ ది రేట్ ఆఫ్ 10%. క్లారిటీ వస్తుందా? నాకు వస్తుందా, నా నుంచి బయటకు వెళ్తున్నాయా? క్యాష్ నాకు వస్తుందా, నా నుంచి బయటకు వెళ్తున్నాయా? ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా? కరెక్టా రైటా మీకు అనవసరం, కరెక్టా రాంగ్ అనవసరం. ఫస్ట్ మీకు తెలిసింది చెప్పండి. నేను ఇన్వెస్ట్ చేస్తున్నా, ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా? అవుట్ఫ్లో. ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే ఈరోజు నేను ఇన్వెస్ట్ చేస్తే ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తానో తెలియాలి. అంటే ఫస్ట్ ఇయర్ ఎండింగ్ రోజున ఇన్వెస్ట్ చేస్తే 10,000, ఈ రోజు వాల్యూ ఎంతో తెలియాలి. సెకండ్ ఇయర్ ఎండింగ్న ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఈ రోజు ఎంతో తెలియాలి. థర్డ్ ఇయర్ 30,000 ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఈ రోజు ఎంతో తెలియాలి. ఏం చేస్తాం? డిస్కౌంటింగ్ చేయాలా, కాంపౌండింగ్ చేయాలా? డిస్కౌంటింగే చేయాలి. ఇక్కడ పాయింట్ ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా కాదు, ఓకేనా? పాయింట్ ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా కాదు. ఫ్యూచర్లో వచ్చే వాల్యూని ఈ రోజు ఐడెంటిఫై చేయాలంటే డిస్కౌంటింగ్ ఎంత. ఇప్పుడు చూద్దాం. సో పేజ్ నెంబర్, ఇది పేజ్ నెంబర్స్ ఇవ్వలేదా మీకు? సో ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ దగ్గర ఉన్న ఎగ్జాంపుల్ ట్రై చేయండి ఒకసారి. ఇయర్లీ డిపాజిట్ 4,000, 4 ఇయర్స్కి 5,000 5,000 5,000 చేస్తాం. ఇంట్రెస్ట్ రేట్ 10%. మీరు నెక్స్ట్ 4 ఇయర్స్ ఎవ్రీ ఇయర్ 5,000 డిపాజిట్ చేస్తారు. అంటే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. నౌ యూ నీడ్ టు క్యాలిక్యులేట్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ. ఈరోజు వాల్యూ ఎంత? అది hmm? 7320. 15 840 849 15 849 శ్రీకాంత్ ఇంకోసారి కన్సిడర్ చేయి, వాల్యూ వేరే వచ్చింది. శివానంద్ ఎంత? 3-4 షోరా? గైస్ మీరు 4 ఇయర్స్ ఎవ్రీ ఇయర్ 5,000 ఇన్వెస్ట్ చేస్తారు. 4 ఇయర్స్ ఎవ్రీ ఇయర్ 5,000 ఇన్వెస్ట్ చేస్తారు. అంటే టోటల్గా ఎంత ఇన్వెస్ట్ చేస్తారు? 20,000. ఆ 20,000 వాల్యూ ఈ రోజు ఎంత? అది క్వశ్చన్ అడుగుతున్నది నేను. ఇయర్లీ డిపాజిట్, డిపాజిట్ మీన్స్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఇన్వెస్ట్ చేస్తున్నట్టు సమ్వేర్, డిపాజిట్ అనుకోండి అది. సో అలా 4 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తారు. మీరు ఇన్వెస్ట్ చేసిన టుడే వాల్యూ ఎంత అని అడుగుతున్నా. ఇయర్ 1 5,000, ఇయర్ 2 5,000, ఇయర్ 3 5,000, ఇయర్ 4 5,000. ఈవెన్ క్యాష్ ఫ్లోసా, అన్ఈవెన్ క్యాష్ ఫ్లోసా? ఈవెన్ క్యాష్ ఫ్లోస్. ఈవెన్ క్యాష్ ఫ్లోస్ కాబట్టి మనం ఏం యూజ్ చేయొచ్చు? యాన్యుటీ ఫ్యాక్టర్ యూజ్ చేయొచ్చు. ఎలా యూజ్ చేస్తాం? 1/1.1 ఈక్వల్ టు M ప్లస్, ఈక్వల్ టు M ప్లస్, ఈక్వల్ టు M ప్లస్.
ఈక్వల్ టు ఎం ప్లస్ ఎంఆర్సి. 4 టైమ్స్ ఎం ప్లస్ చేసిన తర్వాత ఎంఆర్సి ప్రెస్ చేయండి, ఆ వాల్యూ ఎంత వచ్చింది చెప్పండి. 3.1698. దీన్ని ఏమంటాం? డిస్కౌంటెడ్ యాన్యుటీ ఫ్యాక్టర్. ఐ థింక్ శ్రీకాంత్ చెప్పిన వాల్యూ ఇది. శ్రీకాంత్ ఎవరో చెప్పారు, శ్రీకాంతేనా? ఇంటూ 5000. దానికి 5000 చేయాలి కదా మరి. దిస్ ఇస్ డిస్కౌంటింగ్ యాంటీ ఫ్యాక్టర్. మనకి కావాల్సింది ఏంటి? ప్రజెంట్ వాల్యూ. కాబట్టి దీనికి ఏం చేయాలి? ఇంటూ 5000. 15,849. వాట్ అబౌట్ ఆన్లైన్ స్టూడెంట్స్? ఎస్, 3415 అనేది గైస్, 3415 అనేది డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్, యాన్యుటీ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్. కరెక్టా? అంటే మీరు ఇక్కడ వాల్యూస్ అన్ని కన్సిడర్ చేస్తారు కదా, ఈ వాల్యూస్ అన్ని యాడ్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది, ఆ వాల్యూనే ఈ వాల్యూ. డిస్కౌంటింగ్ యాన్యుటీ ఫ్యాక్టర్ అంటుందండి. 3415కి మీరు ఏం చేయాలి? ఇంటూ 5000 చేయాలి. ఐ హోప్ క్లియర్. సెకండ్ క్వశ్చన్ ట్రై చేయండి. సేమ్ క్వశ్చనా? ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ. ఇప్పుడు ఫ్యూచర్ వాల్యూ ఇప్పుడు చేసిన ప్రెజెంట్ వాల్యూ కరెక్టే. ఇప్పుడు ఏం చేయాలి? 7320 ట్రై చేయండి. అంటే ఇప్పుడున్న వాల్యూని ఫ్యూచర్కి తీసుకెళ్ళాలి. ఇప్పుడున్న వాల్యూని ఫ్యూచర్కి తీసుకెళ్ళాలి. అంటే డివిజన్ చేస్తారా, మల్టిప్లై చేస్తారా? మల్టిప్లై. సేమ్ ఎం ప్లస్ ఈక్వల్ టు ఎం ప్లస్ ఈక్వల్ టు ఎం ప్లస్, యూ కెన్ డూ దట్, నో ప్రాబ్లం. సెవెన్ 20. ఓకే, ఒకసారి క్యాలిక్యులేటర్లో చెప్తారు ఎలా చేస్తారు. 1 డివైడెడ్ బై 1 ప్లస్, ఐ మీన్ 10%, నథింగ్ బట్ 1.1 రాసండి అడిగా నేను. 1.1 8గా ఎం ప్లస్. సరే, మీరు చేస్తే చేద్దాం. ఎం ప్లస్ ఇప్పుడు ఇంటూ ఈక్వల్ టు ఎం ప్లస్. అంటే ఇప్పుడు ఎన్ని ఇయర్స్ది క్యాలిక్యులేట్ అయింది? 3 ఇయర్స్దా 2 ఇయర్స్దా? 2నా 3నా? 2 మాత్రమే క్యాలిక్యులేట్ అయింది. ఇంటూ ఈక్వల్ టు, సారీ, ఇంటూ ఈక్వల్ టు కాదు, ఇప్పుడు ఓన్లీ ఈక్వల్ టు ఎం ప్లస్ ఎంత వస్తుంది వాల్యూ? అది 5.1051 ఇంటూ 5000. ఇంటూ 5000 ఎంత వస్తుంది అప్పుడు? 20,000. 5 5 25 సంథింగ్ వస్తుంది. 25 525. మరి ఏంటిది 7320? యాన్యుటీ ఫ్యాక్టర్. అది యాన్యుటీ ఫ్యాక్టర్. ఓ, మీరు ఇక్కడ అర్థం కాలేదు. లాస్ట్ ఇయర్ ఎంఆర్సి చేయకుండా చేశారా? ఓకే. సో గైస్, దీని మీనింగ్ ఏంటో చెప్తాను చూడండి. మీరు ఇప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ 5000 డిపాజిట్ చేస్తూ వెళ్తే ఎండ్ ఆఫ్ ద 4th ఇయర్ మీ వాల్యూ ఎంత అవుతుంది? 25,525 అవుతుంది. ఎప్పుడు? 4 ఇయర్స్ తర్వాత. మరి ఇదేంటి 15,849 ఏంటి? మీరు ఇన్వెస్ట్ చేసే 4 ఇయర్స్ 5,000 వాల్యూ, ఈ రోజు వాల్యూ ఎంత అంటే 15,000. అదే 4 ఇయర్స్ తర్వాత ఎంత అంటే 25,525. క్లారిటీ వస్తుందా రెండు కూడా? త్వరగా నోట్ డౌన్ చేసేయండి ఫస్ట్.
ఇది ఎక్కువ మనం యూస్ చేయం సిలబస్లో. డిస్కౌంటింగ్ ఎక్కువ యూస్ చేస్తాం, నథింగ్ బట్ ఈ క్వశ్చన్ ఎక్కువ యూస్ చేస్తాం. కింద క్వశ్చన్ వెరీ రేర్, హార్డ్లీ సిలబస్ మొత్తం మీద 1 or 2 times మాత్రమే యూస్ చేస్తాం. బట్ పైనది మాత్రం క్లియర్గా ఉండాలి. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ పీరియాడిక్ పేమెంట్ చేయాలా? వెయిట్, పీరియాడిక్ పేమెంట్ యాజ్ వెల్ యాజ్ పర్పెచ్యుటీ, ఇంకా 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి మనకు. పర్పెచ్యుటీ అంటే ఏంటి, పీరియాడిక్ పేమెంట్స్ అంటే ఏంటి, ఈజీగా టుమారో కంప్లీట్ అయిపోతాయి ఇవి. సో టుమారో మనం కంప్లీట్ చేసేస్తే నెక్స్ట్ డే క్లాస్ నుంచి మనం ఆటోమేటిక్గా మీకు కాన్సెప్ట్ మెటీరియల్లోనే, ఇప్పుడు మీకు ఇచ్చిన మెటీరియల్లోనే నెక్స్ట్ ఒక కాన్సెప్ట్ ఉంది, క్యాపిటల్ బడ్జెటింగ్ అని, కరెక్టా? సో వీ కెన్ స్టార్ట్ విత్ దట్ కాన్సెప్ట్. నేను ఏం చేస్తానంటే క్యాపిటల్ బడ్జెటింగ్ స్టార్ట్ చేస్తాను. క్యాపిటల్ బడ్జెటింగ్ తర్వాత క్యాపిటల్ బడ్జెటింగ్కి సంబంధించిన మన కాన్సెప్ట్స్ వర్క్ బుక్లో ఏమున్నాయో చూద్దాం, ఓకేనా? బట్ బిఫోర్ గోయింగ్ టు దట్ వీ నీడ్ టు నో సమ్ కాన్సెప్ట్స్. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అని చెప్పేసి, తర్వాత డివిడెండ్స్ అని చెప్పేసి, ఇలా చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి. అవన్నీ డిస్కస్ చేసిన తర్వాతే మనం వర్క్ బుక్కి వెళ్తాం. 7 డౌట్స్ ఉన్నాయా? ఒక 2 minutes చూసి కన్ఫర్మ్ చేసేయండి, క్లోజ్ చేసేద్దాం. సో మనకి ఇంకా ఓన్లీ 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. పీరియాడిక్ పేమెంట్స్ ఎలా చేయాలి ఒకటి, తర్వాత పర్పెచ్యుటీ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఈజీగా టుమారో కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత వీ కెన్ స్టార్ట్ విత్ ఏవి బేసిక్స్ ఇచ్చారు, అవసరం లేదు. క్యాపిటల్ బడ్జెటింగ్ వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా మనం. సార్ కన్ఫర్మ్ చేయండి, మీరు ఎస్ అంటే క్లోజ్ చేస్తారు. ఇంకా విల్ వెయిట్ ఫర్ 1 more minute, విల్ డిస్కస్ అండ్ దెన్ క్లోజ్. గైస్ 5.15 ఎలా వచ్చిన ఐడియా ఉంది కదా, ఒకసారి ట్రై చేయండి. 1.1 ఫస్ట్ ఎంప్లెస్ చేసేస్తే నార్మల్గా ఏమవుతుందంటే 1.1 స్టోర్ అయిపోతుంది, కరెక్టా? అగైన్ ఈక్వల్ టు అంటే ఇప్పుడు ఎన్నిసార్లు అయింది టోటల్గా? 2 times అయింది. ఆ వాల్యూ ఎం ప్లస్, అగైన్ ఈక్వల్ టు ఎం ప్లస్, ఈక్వల్ టు ఎం ప్లస్, ఎంఆర్సి, ఓకేనా? లెట్ మీ ట్రై దిస్ వే, ఐఎమ్ నాట్ షూర్. ఒకసారి ట్రై చేద్దాం మాన్యువల్గా అది ఎలా వస్తుందని. ఇప్పుడు మనము ఫస్ట్ ఇయర్లో 5,000 ఇన్వెస్ట్ చేస్తాం, కరెక్టా? ఇలా ఎన్ని ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తాం దీన్ని? ఇప్పుడు 4 years వరకు కంటిన్యూ అవుతుంది, కరెక్టా? అంటే 5,000 మీరు క్యాలిక్యులేటర్లో చేయండి. 5,000 ప్లస్ 10% ప్లస్ 10% ప్లస్ 10% ప్లస్ 10%, ఎంత వచ్చింది వాల్యూ? 7320 అనేది ఏం తెలుసా? మనం ఈ రోజు ఇన్వెస్ట్ చేసిన 5,000 అంటే ఫస్ట్ ఇయర్లో ఇన్వెస్ట్ చేసిన 5,000 4th year తర్వాత 7320 రూపీస్ అవుతుంది. అలాగే సెకండ్ ఇయర్లో 5,000 ఇన్వెస్ట్ చేస్తాం కదా, ఇది ఎన్ని ఇయర్స్ మూవ్ ఆన్ అవుతుంది? ఇప్పుడు 3 years ఓన్లీ. సెకండ్ ఇయర్లో ఇన్వెస్ట్ చేసిన 5,000 3 years ఉంటుంది కదా, 4 years ఉంటుందా? 3 years ఉంటుంది. కాబట్టి దీన్ని 3 years చేయండి. 5,000 ప్లస్ 10% ప్లస్ 10% ప్లస్ 10%, 665 6655. థర్డ్ ఇయర్లో మరి 5,000 ఇన్వెస్ట్ చేస్తాం కదా, ఇది ఎన్ని ఇయర్స్ ఉంటుంది? ఇప్పుడు ఓన్లీ 2 years. సో 5,000 ప్లస్ 10% ప్లస్ 10%. 4th yearలో ఇన్వెస్ట్ చేసేది ఎన్నిసార్లు ఉంటుంది? కాబట్టి 5,000 ప్లస్ 5% ప్లస్ 10%, 5,500. యాడ్ చేయండి అన్ని. 525. దిస్ ఈజ్ ద అక్యురేట్ వాల్యూ. మీరు అది కూడా కరెక్ట్ వాల్యూనే, కాకపోతే మనం నంబర్స్ ఫ్రాక్షన్స్ తీసుకుంటాం కాబట్టి చేంజ్ అవుతుంది అంతే. క్లారిటీ వచ్చిందా రియాలిటీలో ఎలా వర్క్ అవుతుంది అనేది? అది
ఇంతకుముందు వచ్చింది 25,000, ఇంతకుముందు కరెక్ట్గా 525 వచ్చింది. ఇంకా ఓన్లీ వీఆర్ లెఫ్ట్ విత్ 2 కాన్సెప్ట్స్. ఆ 2 కాన్సెప్ట్స్ టుమారో క్లాస్ చదువుతాం. మనం ఇంతవరకు నేర్చుకుంది ఏం తెలుసా? ఓన్లీ 6 కాన్సెప్ట్సే. డే 1 క్లాస్లో అంటే లాస్ట్ డే క్లాస్లో ఏం నేర్చుకున్నాము అంటే ఫ్యూచర్ని ప్రజెంట్ వాల్యూలోకి ఎలా కన్వర్ట్ చేయాలి, ప్రజెంట్ని ఫ్యూచర్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి. ఈరోజు యాన్యుటీ ప్యాటర్న్ ఎలా చేయాలో నేర్చుకున్నాం. ప్రజెంట్ని ఫ్యూచర్లోకి యాన్యుటీగా ఎలా కన్వర్ట్ చేయాలి, ఫ్యూచర్ని ప్రజెంట్లోకి యాన్యుటీగా ఎలా కన్వర్ట్ చేయాలి. టుమారో క్లాస్లో పీరియాడిక్ పేమెంట్ ఒకటి ఉంది, పర్పెచువల్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. ఆ రెండు నేర్చుకుంటే ఎఫ్ఎం బేసిక్స్ క్లోజ్. డన్, క్లోజ్ చేయొచ్చా? ఎస్, దిస్ ఇస్ ఫర్ ద డే. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ మీట్ అవుదాం. బై.